ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరం తేజ్ పాల్గొన్నారు. ప్రచారంలో సినీ హీరో సాయిధరం తేజ్ జన సైనికులకు జోష్ నింపారు. సాయిధరం తేజ్ మాట్లాడుతూ, మీ ఓటుని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బాలశౌరికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరోవైపు విజయవాడ రూరల్ బాపులపాడు మండలం మల్లవల్లి మాజీ ఎంపీటీసీ కొక్కిరాల సాంబశివరావు సమక్షంలో చేరిన 120 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గడప గడపకు తిరుగుతూ సూపర్ 6 పథకాలు, పాంపులెట్ల ద్వారా ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు వివరిస్తారు. ఈ నియోజకవర్గ భవిష్యత్తు ధ్యేయంగా పనిచేస్తానని మరోసారి మీకు తెలియజేస్తూ 13వ తారీఖున గట్టిగా పనిచేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం కూతుర్ని కాపాడి నన్ను బాలశౌరి గారిని శాసనసభ పార్లమెంట్కి ఎన్నుకోమని మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతటి సమయం వెచ్చించిన సాయిధరం తేజ్ బాబుకి హృదయపూర్వకంగా మీ తరఫున, నా తరఫున, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బాబు. మీరందరూ ఓటేసేది ఎవరికండి? స్థానిక ఎమ్మెల్యేగా మా యార్లగడ్డ వెంకట గారికి, ఎంపీ గారు పోటీ చేస్తున్న బాలశౌరి గారికి మన ఓటు. మీ భవిష్యత్తుకే మీరు ఓటు వేయండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై జనసేన.